నమస్తే ఫ్రెండ్స్, జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ రిపోర్ట్ కార్డ్ మూడో భాగానికి మీ అందరికీ కూడా స్వాగతం. అసలు మనం ఈ వీడియోని ఎందుకు చేస్తున్నాము, మనం ఏం తెలుసుకుందాం అనేసి ఈ వీడియోని చేస్తున్నాము అనే విషయాన్ని ఈ వీడియోని మీరు పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. మన జోహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరైతే ఎలక్ట్ అయిన రాజకీయ నాయకులు, మన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి సేవలు మన జోహర్ నగర్ ప్రజలకు అందించారు, వాళ్ళు ఎలాంటి ప్రమాణాలు మనకు ఇచ్చారు, ప్రజలు వాళ్ళ ద్వారా ఎలాంటి వసతులు కోరుకున్నారు, ఎలాంటి పరిపాలన వాళ్ళకు కావాలనేసి ప్రజలు కోరుకున్నారు తెలుసుకోవడమే మన ఒక ముఖ్య ఉద్దేశం. ఎందుకనంటే పోయిన వారం జరిగిన విషయాలే గుర్తుకు లేని ఈ బిజీ షెడ్యూళ్ళల్లో మనకు ఈ 5 సంవత్సరాల కాలగమనంలో మనకు ఎలాంటి సేవలు అందాయో తెలుసుకోవాలి కదా. మనకి ఇది గుర్తుకుండది. ఎందుకంటే ప్రతిరోజు మనకు ఒక బిజీ షెడ్యూల్ లాగా అయిపోతుంది. అందుకోసం ఈ 5 సంవత్సరాల పరిపాలనా విభాగం ఏ రకంగా పనిచేసింది, మన నాయకులు ఎలాంటి సేవలు మనకు అందించారో మీకు అందియాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఈ వీడియోను చూడండి. ఇది క్షుణ్ణంగా మీరు పరిశీలిస్తే మన ప్రతినిధులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు మనకు ఎలాంటి ప్రామిసెస్ చేశారో వాటిని నెరవేర్చిండ్రా లేదా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశం. ఈ రోజు నేను ఇది ఒక వేదిక అనుకుంటున్నా, ఇంతమంది పత్రికా మిత్రులను ఇక్కడ చూడడము. ఈ మీటింగ్ వచ్చేసి చాలా మందికి క్వశ్చన్ ఉంది, ఏ మీటింగ్ దేని గురించి అని. 1 ఇయర్ అయింది మేము ఎలెక్ట్ అయ్యి ఈ మున్సిపల్ కార్పొరేషన్కి రావడము, మేము చేసిన డెవలప్మెంట్ వర్క్స్ గురించి ఇవాళ మాట్లాడటం జరుగుతుంది. అయినా వెంటనే కోవిడ్ రావడం మాకు అది చాలా ప్రాబ్లం క్రియేట్ అయిపోయింది. కోవిడ్ రావడంతో అందరం ఎలా ఏం చేయాలి అనే థాట్లో ఉన్నాము. అయినా కూడా గవర్నమెంట్ మాకు చాలా సహకరించింది. లైక్ డ్రై రేషన్స్ ఇవ్వడం, మైగ్రెంట్ లేబర్కి మనకు వచ్చింది దాదాపు 3779 మందికి మైగ్రెంట్ లేబర్కి ఇచ్చాము. అలాగే డోనర్స్ ద్వారా కూడా 4400 మందికి డ్రై రేషన్స్ ఇవ్వడం జరిగింది. కార్పొరేటర్స్ కూడా వాళ్ళ సొంత నిధులతో దాదాపు 6300 మందికి బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అలాగే రేషన్ కార్డ్ హోల్డర్స్ ద్వారా 13700 మందికి డ్రై రేషన్ ఇవ్వడం జరిగింది. ఒక మున్సిపల్లో జవహర్ నగర్లో ఇప్పటివరకు లేదు. ఫస్ట్ టైం ఒక నర్సరీ వచ్చింది. ఒక 50 లక్షలతోటి ఒక నర్సరీ ఫామ్ అయింది. అలాగే మన పెద్దలు సీఎం కేసీఆర్ గారికి హరితహారం అంటే చాలా ఇష్టం. దానితో మేము హరితహారం ప్రోగ్రాం ఒక 50 లక్షలతోటి గ్రీన్ బడ్జెట్ పెట్టుకున్నాము. అలాగే టాయిలెట్స్ మున్సిపల్ కార్పొరేషన్లో కంపల్సరీ మెయిన్గా ఉండాల్సింది టాయిలెట్స్ కాబట్టి ఇప్పటి వరకు ఒక 3 షీ టాయిలెట్స్ కట్టడం జరిగింది. దానికి మేము కేటాయించుకున్న అమౌంట్ 20 లక్షలు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అన్నప్పుడు మినిమం ఉండాలని గ్రేవ్ యార్డ్స్ ఎన్నో ఎంక్రోచ్ అవుతున్నాయి, దాన్ని కాపాడుకోవాలి, దాన్ని నీట్గా మెయింటైన్ చేసుకోవాలని గ్రేవ్ యార్డ్స్కి కంపౌండ్ వాల్స్ స్టార్ట్ చేసాం. అది కూడా 30 lakhs తోటి ఇప్పుడు 3 గ్రేవ్ యార్డ్స్కి ఆల్రెడీ కంపౌండ్ వాల్స్ అయిపోయినాయి. నెక్స్ట్ నందనవనం, మన 510లో నందనవనం అనే పార్క్ జవహర్ నగర్లో ఇప్పటి వరకు ఒక్క పార్క్ కూడా లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ పార్క్. నందనవనం అనే పార్క్ ఒక 10 లక్షల అమౌంట్ తోటి చేయడం జరిగింది. అలాగే ఒక హర్బల్ పార్క్, మనకి మెయిన్గా ఇంపార్టెంట్ ఆయుర్వేదిక్ చెట్లు అలాంటివి అవన్నీ మనకి ఇంపార్టెంట్ కాబట్టి హర్బల్ పార్క్ కూడా ఒకటి చేయడం జరిగింది. 4 ట్రాక్టర్స్, 2 ట్రాలీస్, మొత్తం కలిపి 6 ట్రాక్టర్స్. అలాగే ఒక జేసీబీ తీసుకున్నాము. ఫాగింగ్ మెషిన్స్ 10 lakhs తోటి ఫాగింగ్ మెషిన్స్ తీసుకున్నాము, 5 ఫాగింగ్ మెషిన్స్. అలాగే 3 గార్బేజ్ కలెక్షన్ ఆటోస్ తీసుకున్నాము. దివ్యాంగులకు వీల్ చైర్, చేతి కర్రలను మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ కార్పొరేటర్ మురుగేష్ దివ్యాంగులకు 5000 నగదును పంపిణీ చేశారు. కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మంచినీటి సౌకర్యం గతంలో లేకుండే, కానీ ఈసారి 1200 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఓవరాల్ పరిధిలో ఉన్న ప్రాంతాలన్నిటి కూడా మంచినీరు అందించాలనే ఒక బృహత్తర సంకల్పంతో మంత్రి కేటీఆర్ అలాగే సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఈ రిజర్వాయర్ పనులు చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే దీనికి సంబంధించి మేడ్చల్ నియోజకవర్గంలోని జవహర్ నగర్ కార్పొరేషన్, బోడుపల్, ఫిర్యాదుగూడ కార్పొరేషన్లలో ఈ phase 2 పనులకు సంబంధించి ఉచిత మంచినీటికి సంబంధించిన పనులకు సంబంధించిన రిజర్వాయర్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఇంటి కోసం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో ఓ దివ్యాంగురాలు చేసిన పోరాటం ఫలించింది. వికలాంగుల కాలనీలో ఆమెకు కేటాయించిన ఇంట్లో అక్రమంగా ఉంటున్న వారిని అధికారులు ఖాళీ చేయించారు. తన ఇల్లు తనకు దక్కడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది. వికలాంగుల కాలనీ 16వ బ్లాక్ లో ఓ ఇంటిని సుమలత అనే దివ్యాంగురాలకి అధికారులు కేటాయించారు. అయితే కొందరు దళారులు ఆ ఇంటిని వేరే వ్యక్తులకు అమ్మేశారు. దీంతో తన ఇల్లు తనకు ఇప్పించాలంటూ 3 నెలలుగా రాజకీయ నేతల చుట్టూ తిరుగుతోంది సుమలత. చివరకు అధికారులు స్పందించారు. వీఆర్ఓ, రెవెన్యూ ఇన్స్పెక్టర్, పోలీసులు కలిసి ఇల్లు ఖాళీ చేయించి బాధితురాలికి అప్పగించారు. హలో ఎవ్రీవన్, ఇది మన బాలాజీ నగర్ జవహర్ నగర్. ఇది టీవీఎస్ వెనక బ్యాక్ సైడ్ గల్లీ. ఇది ఈ అమ్మ ఇక్కడ హాస్పిటల్కి వచ్చింది జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్. 1 అవర్ నుంచి ఎవరు పట్టించుకున్నట్టు వాడు ఎవడే లేడు అసలు. ఈమెకు డెలివరీ కూడా అయిపోయింది. బాబు పుట్టిండు, బాబు కూడా చనిపోయిండు. ఇక్కడ నుంచి జస్ట్ మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు నిన్న జరిగిన ఘటనను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గర్భిణీ స్త్రీని వైద్యులు పట్టించుకోకపోవడం వల్లనే శిశువు మరణించి మహిళ పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు. మహిళలను పట్టించుకునే వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయానికి సంబంధించి జిల్లా వైద్యాధికారి డిప్యూటీ డిఎంహెచ్ఓ ఎన్ నారాయణరావు హాస్పిటల్ని తనిఖీ చేసి మహిళకు వైద్యం అందించిన వైద్య అధికారులపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ డంపింగ్ యార్డుతో స్థానికులు నానా అవస్థలు పడుతున్నారు. భయంకరమైన రసాయనాలు, వ్యర్థాలతో శ్వాసకోశ సమస్యలతో అల్లాడిపోతున్నారు. నిత్యం దుర్వాసనతో 5,000 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రసాయనాలతో భూగర్భ జలాలు కలుషితమై తాగే నీళ్లు రంగు మారుతున్నాయంటున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. లంచం తీసుకుంటున్న మున్సిపల్ డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణనాయక్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జవహర్ నగర్ లో పార్కులు, శ్మశానాల బిల్లులు మంజూరు చేసేందుకు కాంట్రాక్టర్ ను లంచం డిమాండ్ చేశారు మున్సిపల్ డీఈఈ. 30 లక్షల బిల్లును మంజూరు చేసేందుకు 96,000 రూపాయలు ఇవ్వాలని కోరాడు. ముందుగా 20,000 చెల్లించిన కాంట్రాక్టర్ ఇవాళ మరో 70,000 రూపాయలను డీఈఈ అసిస్టెంట్ భరత్ కి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డీఈఈ కృష్ణానాయక్ ఇంట్లో కూడా సోదాలు చేశారు. అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తామన్నారు ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ. రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్ తీరుకు నిరసనగా మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ తహసీల్దార్ ఆఫీసు ముందు స్థానికులు ధర్నా నిర్వహించారు. ఈ నెల 20న బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్లిన తనపై ఆర్ఐ దాడి చేశారని రమేష్ వారి తెలిపారు. గతంలో కూడా వివిధ పనుల కోసం వెళ్లిన వారిపై ఆర్ఐ దాడి చేశాడన్నారు స్థానికులు. ఆర్ఐపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లాలోని జవహర్ నగర్ మున్సిపల్లో 4 కాంగ్రెస్ కార్పొరేటర్లు తెరాసాలో చేరడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జి హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ కార్పొరేటర్లు ఇళ్ల ముట్టడికి యత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెరాస అధికారాన్ని అడ్డుపెట్టుకుని తమ కార్పొరేట్లను బెదిరించి చేర్చుకుంటున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ చేశారు. హైదరాబాద్ శివారు జవహర్ నగర్ లోని అంబేద్కర్ నగర్ లో మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించి సభలో మాట్లాడుతుండగా కొందరు మహిళలు నిరసనకు దిగారు. జవహర్ నగర్ లో అభివృద్ది పనులు జరగడం లేదని నినాదాలు చేశారు. తక్షణమే రోడ్లు, డ్రైనేజ్ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని శాంతింపజేశారు. ఇక జవహర్ నగర్ వెళ్దాం. అక్కడ మనకు నాగరాజు సిద్ధంగా ఉన్నారు. అండ్ నాగరాజు, చెప్పండి, హైదరాబాద్ లో చినుకు పడితే చిత్తడవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ కూడా వర్ష సూచన ఉంది. అండ్ జవహర్ నగర్ విషయానికి వచ్చినట్లయితే ప్రతిసారి వర్షం పడ్డప్పుడు చెరువులను తలపిస్తున్న పరిస్థితి కొన్ని ఏరియాస్ జవహర్ నగర్ లో మనకు కనిపిస్తాయి. అండ్ రైట్ నౌ ఎట్లా ఉంది సిచ్యువేషన్? నిన్న ఉదయం నుంచి హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో చాలా కాలనీలు, లోతట్టు ప్రాంతాలు కూడా ఇంకా నీళ్లలోనే ఉన్న పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఇటు ఇక్కడ ఉన్న స్థానికులు కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఒకసారి మనం కూడా విజువల్స్ లో చూడొచ్చు. ఆ కాలనీకి సంబంధించిన వెనకాల దాదాపు 100కు పైగా ఇల్లున్నాయి. అవి పూర్తిగా ఇంకా నీళ్ళలోనే మునిగిపోయిన పరిస్థితి. కాలనీవాసులు చిన్నపాటి వర్షానికే ఇబ్బంది పడుతుంటారు. నిన్న ఉదయం నుంచి భారీగా వర్షం కురిసింది. దాంతో ఇళ్లలో ఉన్న సరుకులు కూడా మునిగిపోయిన పరిస్థితి. గులాబ్ తుఫాన్ రాష్ట్రాన్ని వణికించింది.
సోమవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న కుండపోత వర్షాలతో ముంచెత్తింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజ్, ఇటు గులాబ్ తుఫాన్ ప్రభావంతో నిన్న ఉదయం నుంచి హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం మనము జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన బీజేఆర్ నగర్లో ఉన్నాము. ఒకసారి ఇళ్లలో నుంచే భారీ వరద కూడా వెళ్తుంది. చిన్న పిల్లలున్న చాలా తీవ్ర ఇబ్బందులు కూడా గురవుతారు సామాన్యులు కూడా. నిన్న ఉదయం నుంచి భారీ వర్షం కురుతుండడం, రాత్రి ఇళ్లలో కూడా నీరు వచ్చాయని కూడా చెప్తున్నారు. ఇక్కడ స్థానిక మేయర్ ఉన్నారు, మేయర్ను గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇది పైనుంచి వాటర్ వస్తున్నాయని చెప్తున్నారు. చాలా సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితి ఉందని కూడా వారు ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ఏంది శాశ్వత పరిష్కారం ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కోసము లోపల ఉన్న యూఎల్బీస్కి యూఆర్ఆర్ లోపల ఉన్న యూఎల్బీస్కి ఫండ్ శాంక్షన్ చేయడం జరిగింది. సో జవహర్ నగర్ని ఫస్ట్ ఫేజ్లో పెట్టమని మేము రీసెంట్గా కూడా లెటర్ ఇచ్చాము. దానికి అనుకూలంగా స్పందించి వాళ్ళు కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ సర్వే చేయడానికి మనుషులను పంపించారు. దీన్ని అతి త్వరలోనే పరిష్కరిస్తాము, ఒక ప్రాపర్ ప్లాన్ తోటి యూజీడీ వేయాలనేది మా ఉద్దేశం ఉంది. మీరు ఇదే ప్లేస్లో ఉన్నారు, ఒకసారి మనం కూడా చూడొచ్చు ఎంత ఫ్లోట్ ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలు గతంలో కూడా చాలామంది ఇక్కడ చిన్న పిల్లలు కూడా చనిపోయిన పరిస్థితి. అంటే పనులు పూర్తయ్యేంత వరకు ఏదో ఒక పరిష్కారం అని చూపాలి కదా. అంటే ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు, మనమే నడవలేకపోతున్నాము. వాళ్ళు రాత్రులు పాములు కూడా వస్తున్నాయని చెప్తున్నారు, రోగాల బారిన పడుతున్నారు. అలాంటి ఏదైనా శాశ్వత పరిష్కారం చూపే లోపు కొన్ని సమస్యలు శాశ్వతంగా చేసే పరిష్కారం అది ఎప్పటికప్పుడు చేస్తున్నాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మా డిప్యూటీ మేయర్ నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారు, ఏదో ఒక వర్క్ చేసుకుంటూ. ఇప్పుడు కూడా జేసీబీ తీసుకొచ్చి ట్రెంచ్ కొట్టడం కానీ ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మట్టి వేయడం మాకు సాతనైనంత వరకు మేము చేస్తున్నాం. కానీ దీన్ని ఫర్దర్గా రాకుండా చూసుకోవడం మా బాధ్యత కాబట్టి దానికోసం మేము ప్రయత్నిస్తున్నాం. పైన ఉన్నటువంటి కాలనీల మురుగు నీళ్లు వాళ్ళు వాడిన వాటరే ఇక్కడికి వస్తున్నాయని చెప్తున్నారు. నాలాలుగా మరొక కాలనీలోకి పంపే బదులు వేరే ఇతర మార్గాలు కూడా పంపే అవకాశం ఉంటుంది. అదే దానికోసమే కదా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ అనేది సర్వే చేయడం, ఎక్కడి నుంచి అయితే ఫ్లో ఈజీగా వెళ్ళిపోతుంది అనేది సర్వే చేయడమే దానికోసం. సో ఆ సర్వే చేసే వరకు ఆగుదాం అనే ఉద్దేశంతో ఇలా ఉండడం జరిగింది. ఇక్కడ స్థానిక అధికారులు ఉన్నారు. సరే, ఎట్లా ఉండబోతుంది? మొత్తం మీద తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇది కొత్తగా వస్తున్నది కాదు, గత చాలా సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితి ఉంది. ముందున్న కాలనీలు కూడా ఇళ్లలో కాల్ చేసి వాళ్ళు వెళ్ళారు. వారు కూడా మీతో చాలాసార్లు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఎట్లా శాశ్వత పరిష్కారం ఎట్లా చూపబోతున్నారు? ఇది బ్రదర్, ఇంతకుముందు ఇది గ్రామ పంచాయతీ ఉండే, నిధులు లేకపోకుండే. ఇది ఏంటంటే లోతట్టు ప్రాంతం, చెరువు ఫుల్ అయితే కానీ ఇక్కడ వాటర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వంపేటుంటే వరదట్టుపోతున్నట్టు చెరువు నిండిన, చిన్నాపురం చెరువు కాడ నిండిన వాటర్ అంతా ఈ కాలనీలో గుండా రావడం జరుగుతుంది. లాస్ట్ టైం మేము రావడం జరిగింది. ఇదొక ప్రోగ్రామ్ చేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు అవసరం కాబట్టి మంత్రి గారి దృష్టికి, మేయర్ గారి దృష్టికి తీసుకెళ్తే మేమందరం తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. మాది ఆల్రెడీ స్టామ్ వాటర్లో లేకున్నా కానీ లాస్ట్ టైం పెట్టించి దీన్ని ఫస్ట్ పేజ్లో చేయమని సార్ చెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు అయితే దీనికోసం చెప్పడం జరిగింది. అది కూడా వచ్చిర్రు, సర్వే కూడా జరిగింది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటే మీదికెళ్ళి వాటర్ అయితే వెళ్తుంది కానీ ఇట్లా ప్రాబ్లం లేకుండా మట్టుకు, ఎందుకంటే వంపు ఉంది కాబట్టి ఇది చెరువులో నిండిన నీళ్ళు ఏదో విధంగా వెళ్ళాలి కాబట్టి వెళ్తుంది. కాబట్టి అదేవిధంగా మురిగి నీరు గురించి కూడా మేయర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ 15 lakhs మాకు శాంక్షన్ అయినాయి ఇక్కడ, కానీ 15 లక్షలతో వర్క్ కాదు కాబట్టి టోటల్ వర్క్ చేయాలంటే 30 lakhs కావాలి. కాబట్టి ఆ వర్క్ కోసం ఇప్పుడు చెప్పడం జరిగింది. మేయర్ గారు కూడా ఇప్పుడే స్పందించి దీన్ని చేస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి మురికి నీరు లేకుండా వర్షం వచ్చినప్పుడు వరద నీరే వెళ్తుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఈ మురికి నీరు ఉండదు, స్టామ్ వాటర్ అది కూడా సిస్టమ్ వస్తుంది. కాబట్టి అది వచ్చినాక ఈ ప్రాబ్లం 100% సాల్వ్ అవుతుంది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కేసీఆర్ నగర్, జయశంకర్ నగర్ ఉన్నాయి. అక్కడ కూడా చాలా నెలలుగా ఇలాంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ. అలా ఇక్కడ ప్రణాళిక ద్వారా ముందుకు వెళ్తుంది. అయితే మీరు చెప్పినట్టుగా ఇది ఒక 700-800 ఎకరాలలో విస్తరించింది. ఇది ఇంతకుముందు పంచాయతీ ఉన్నప్పుడు అరకొర నిధులు అంటే సంవత్సరానికి 4 నుంచి 5 కోట్లు అంటే వాళ్ళ జనరల్ ఫండ్స్ ఏదంటే జనరల్గా వాడుకునే దానికే సరిపోలేదు. ఇప్పుడు దీని అంతా గుర్తించి జనాభా ప్రాతిపదికన 2 కోట్ల చిల్లర ఉన్నారు. కాబట్టి దీన్ని ఒక మున్సిపల్ చేశారు. కాబట్టి దీనికి సపరేట్ నిధులు ఇస్తారు. దీనికి 56 కోట్ల రూపాయల నిధులు మొన్న ఇచ్చిండు, వర్క్ స్టార్ట్ అయినా ఇప్పుడు జవహర్నగర్లో. ఈ వాటర్స్ గురించి కూడా సపరేట్ నిధులు తెస్తుంది. కాబట్టి రానున్న రోజులలో ఇలాంటి ఒక 1-2 yearsలో ఇలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే విస్తరించింది. మీరు జవహర్నగర్ చూసినట్టయితే 800-900 ఎకరాలలో విస్తరించింది. ఇది ఒక చిన్న విలేజ్ కాదు, చిన్న గ్రామం కాదు, ఎక్కడెక్కడ వేసుకుంటూ పోదు. కాబట్టి లోతట్టు ఎటుంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడు అక్కడ 4 కాలనీలు ఉన్నాయి. మీరు అన్నట్టు కేసీఆర్ నగర్లో మీదున్న డెంటల్ కాలేజ్ కాడికి వెళ్ళి ఆ విధంగా అక్కడ రావడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి కూడా మీకు తీసేసినట్టయితే డంపింగ్ యార్డ్ చిన్నాపురం మన అంబేద్కర్ నగర్ చెరువులకు వెళ్ళి డైరెక్ట్ లైన్ వేసి దమ్మాయి కూడా చెరువు కల్పనికి కూడా అక్కడ ఒక ప్రణాళిక చేయడం జరిగింది. అది కూడా రానున్న రోజుల్లో అది కూడా ప్రాబ్లం క్లియర్ అవుతుంది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కూరగాయల మార్కెట్లో ఆందోళనకు దిగారు దుకాణదారులు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సునీతా లక్ష్మి తన పదవీ కాలం ముగిసిన దుకాణాలను అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు. సునీతా లక్ష్మి డబ్బులు వసూలు చేస్తుందని దుకాణదారులు ఆందోళనకు దిగారు. ఇదేంటని ప్రశ్నిస్తే తన మనుషులతో దాడులు చేయిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు దుకాణదారులు. ఇక్కడ సునీత మేడం దగ్గరికి పోయినాం, మార్కెట్ చైర్మన్ అని. ఆమె మాజీ మార్కెట్ చైర్మన్ అని పోయినాము. వచ్చింది మల్లారెడ్డి దగ్గరికి పోయింది, ఏదో చేసింది మా దగ్గర 30 వేలు తీసుకున్నది, షెడ్లు కట్టించింది. కార్నల్ బిట్ మీద 10,000 అని అడుగుతుంది. ఒక ఆసిప్ను పెట్టింది.
ఆసిఫ్ కూడా ఆమె పిఏ అనుకుంటా, మాకైతే సరిగా తెలియదు. ఆమె ఆయన ఇద్దరు మాట నడుస్తుంది. మొన్నటిదాకా సత్తార్ని కూడా పెట్టుకుంది. సత్తార్ని చైర్మన్ చేసిందంట, మాకు కూడా తెలియదు. కానీ జరిగేది ఏంటంటే ఇక్కడ అన్యాయం జరుగుతుంది సార్. ఇక్కడ మొత్తం అన్యాయం జరుగుతుంది. మార్కెట్లో మొత్తం దోపిడీ జరుగుతుంది. 10 రూపాయలు వసూలు చేస్తుండ్రు. ఇండ్లలో పెట్టలేని వాళ్ళు, పొట్టకు గడవని వాళ్ళు ఇండ్లలో ఉండి ఇంటికాడ పని చేసుకుంటుంటే కూడా అడ్డ మీదకి రాకుంటే కూడా 10 రూపాయలు ఇవ్వాల్సిందేనంట. లడ్డబా ఎక్కువ ఎగురుతున్నాడు, ఈడ ఆడోళ్ళ మీదకి ఎగురుతున్నాడు. మహిళకు రక్షణ లేదా అనండి? ఇక్కడ మహిళ రక్షణ లేదా? ఇప్పుడు ఇంతమంది పబ్లిక్ ఉండంగానే మహిళ మీద చేసుకున్నాడు. ఇప్పుడు ఒంటరి మహిళ వస్తుంది. అప్పుడు ఏం కావాలి? హగాయిత్తానికే పాల్గొంటారు కదా. హైదరాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కాలుష్యంపై దాఖలైన కేసును విచారించింది ఎన్జీటీ చెన్నై బెంచ్. జస్టిస్ రామకృష్ణన్, డాక్టర్ సత్యగోపాల్తో కూడిన బెంచ్లో విచారణ జరిగింది. డంపింగ్ యార్డ్తో భూమి, నీరు కలుషితమవుతున్నాయని ఎన్జీటీని ఆశ్రయించారు బాధితులు శంకరనారాయణ, పద్మాచారి, మూడుచింతపల్లి జెడ్పీటీసీ సభ్యుడు హరివర్ధన్ రెడ్డి. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ఎన్జీటీ ఢిల్లీ బెంచ్, తెలంగాణ హైకోర్టు అనేక సార్లు ఆదేశాలు ఇచ్చినా కాలుష్య నియంత్రణ జరగడం లేదని తెలిపారు పిటిషనర్ల తరఫు న్యాయవాది. కేసును అడ్మిట్ చేసుకున్న ఎన్జీటీ, కేంద్ర పర్యావరణ శాఖ, తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్ఎంసీలకు నోటీసులు ఇచ్చింది. అక్టోబర్ 4లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 8కి వాయిదా వేసింది. జవహర్ నగర్ డంపింగ్ యార్డును పరిశీలించారు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. డంపింగ్ యార్డు నుంచి గత కొన్ని రోజులుగా దుర్వాసన వస్తుందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దమ్మాయిగూడ మున్సిపల్ చైర్మన్ ప్రణీత ట్వీట్ చేయడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్తో కలిసి మేయర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. డంపింగ్ యార్డు, పవర్ ప్లాంట్ను పరిశీలించారు. దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈరోజు మేము జవహర్ నగర్ కానీ దమ్మాయిగూడ కానీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ నుంచి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అరవింద్ కుమార్ గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ గారు, మేమందరం ఇక్కడ పబ్లిక్ కంటిన్యూస్గా లాస్ట్ 20 days నుంచి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్మెల్ బాగా వస్తున్నారు. దాని గురించి ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. సో మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళ కంప్లైంట్స్ మేరకు వాళ్ళ స్టాఫ్ని వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ద ప్రికాషన్స్ మేము ఏం తీసుకోవాలి, ఆ క్యాపింగ్ గురించి కానివ్వండి, ఆ స్మెల్ రాకుండా మేము కొన్ని వాళ్ళకి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే డ్రోన్తో ఈరోజు మేము అంత స్మెల్ చూడట్లేదు. గత 20 రోజుల నుంచి మన ఈ మేయర్ చెప్తున్నారు ఏంటంటే స్మెల్ బాగా వస్తుంది. ఈ స్మెల్ మాకు ప్యారడైజ్ వరకు వస్తుంది అని మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా చెప్పారు, విచ్ ఇస్ వెరీ ట్రూ. సో దాని గురించి ఏం తీసుకోవాలి, ఎందుకు ఇంత స్మెల్ వస్తుంది, సో దాని గురించి ఏంటి స్ప్రే చేసేంటి అంటే డ్రోన్స్ ప్రకారం, అంటే మాన్యువల్లీ మేము చేయలేము కాబట్టి డ్రోన్స్ కూడా దీనికి యూజ్ చేసి రెగ్యులర్ స్మెల్ రాకుండా చేయడానికి, మన క్యాపింగ్ గురించి క్యాపింగ్ కూడా చేయాలి అనేసి కొన్ని సర్టన్ ఇన్స్ట్రక్షన్స్ అరవింద్ కుమార్ గారు ఇవ్వడం జరిగిందండి. సో ఇది చూసుకున్నాక వాళ్ళు కూడా దే గేవ్ పాజిటివ్ రెస్పాన్స్ దాని గురించి. సో విత్ ఇన్ 1 week లోపల వాళ్ళు ఒక టైం ఫ్రేమ్ ఇచ్చారు. విత్ ఇన్ 1 week లోపల వాళ్ళు చేస్తాము అన్నారు. సో విల్ కమ్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ 1 week. ఇప్పుడు చెరువులు మొత్తం ఇక్కడ 12 గ్రామాలు చాలా కాలనీల సమస్య, మరో నల్గొండ పోలేదు. దీనికి పరిష్కార మార్గం అంటే ప్రతిసారి వస్తున్నారు పోతున్నారు. అవునవును, దీనికి పరిష్కార మార్గం కేటీఆర్ కూడా గతంలో వచ్చారండి. అది ఏం కాలేదు ప్రత్యామ్నాయం. అదే అందుకని ఈసారి కొంచెం సీరియస్గానే అందుకనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ కమిషనర్ గారు కానీ ఇప్పుడు ఇంకా వీళ్ళ మేయర్స్తో కూడా వచ్చి వాళ్ళకి సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాకు ప్రామిస్ చేశారు 1 week లోపల ఇది ఒక పరిష్కారం వస్తుంది, ఇట్లాంటి స్మెల్ రాదు అనేసి వాళ్ళు చెప్పారు. సో లెట్ us give 1 week's టైం అండ్ దాని తర్వాత మళ్ళీ వచ్చి మేము చూస్తామండి. నుంచి కంప్లైంట్స్ వస్తే ఈరోజు మేయర్ గారితో జిహెచ్ఎంసీ మేయర్ గారు అట్లాగే దమ్మాయి కూడా ఇంకా ఇక్కడ జవహర్ నగర్ మేయర్ గారితో కమిషనర్ గారు జిహెచ్ఎంసీ మేమందరం ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వచ్చినటువంటి గార్బేజ్కి మొత్తం ప్రాసెస్ చేయాలంటే 48 మెగావాట్ ఆఫ్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అవసరం. ఈరోజు 20 వరకు చేస్తున్నాము. సెకండ్ 28 మెగావాట్ యూనిట్కి ఈసీ క్లియరెన్స్ నవంబర్లో హియరింగ్ ఉంది ఢిల్లీలో. అది అయిన తర్వాత ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ మొదలు చేసి ఒక 18 monthsలో అది కూడా కంప్లీట్ అవుతుంది. సుమారుగా ఒక 700 కోట్ల రూపాయలు. ఆ సెకండ్ యూనిట్ వచ్చిన తర్వాత 48 మెగావాట్ వచ్చిన తర్వాత ఈ స్మెల్ ఒక పర్మనెంట్ సొల్యూషన్ లాగా అప్పుడు తీసుకోవచ్చు.
కానీ ఈ మధ్యలో ఈరోజు ఉన్న పరిస్థితిలో గత ఒక 20 రోజుల నుంచి స్మెల్ వస్తుంది. మనం అందరం చూసిన తర్వాత ఎక్కడెక్కడ గార్బేజ్ వస్తుంది ఫ్రెష్గా టిప్పింగ్ పాయింట్స్లో. ఒక 30 రోజుల వరకు గార్బేజ్ ప్రాసెసింగ్ టైంలో అక్కడ డ్రోన్ ద్వారా అదే రకంగా కొన్ని ఇంకా పైప్స్ పెట్టి స్ప్రే చేసి ఇమీడియట్గా ఈ స్ట్రెంచ్ కంట్రోల్ చేయడానికి రేపటి నుంచి ఏర్పాటు అవుతుంది. అండ్ రెగ్యులర్గా మన తరఫు నుంచి కూడా ఈపీటీఆర్ఐ తరఫు నుంచి, టీసీబీ తరఫు నుంచి, జిహెచ్ఎంసీ కలిసి ఇక్కడ రెగ్యులర్గా మేము కూడా ఇన్స్పెక్షన్ చేస్తాము. ఐడియా ఈజ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఎస్పెషలీ జవహర్ నగర్, దమ్మాయిగూడ, మా మినిస్టర్ గారు చాలా స్పెసిఫిక్గా మాకు ఆదేశాలు ఇచ్చి దట్ వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ టు బి డన్ ప్లీజ్ డూ ఇట్ అని అటువంటి డైరెక్షన్స్తో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అండ్ అష్యూర్ దట్ దిస్ ఇష్యూ we are serious about it and we will try and take care of it. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మేకల కావ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల అయ్యప్ప, మేకల భార్గవరాం ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ శ్రీనివాస్తో పాటు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేయర్ మేకల కావ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ది పనులకు మేయర్ మేకల కావ్య శంకుస్థాపన చేశారు. బీజేఆర్ నగర్ ఫేజ్ 2లో 5 లక్షల రూపాయల నగరపాలక సంస్థలోని ఎస్సీ ఎస్టీ నిధులతో ఈ పనులు చేపట్టారు. 21వ డివిజన్ కార్పొరేటర్ ప్రేమల ఆధ్వర్యంలో భూగర్భ డ్రైనేజీ పనుల కోసం పనులు త్వరలో ప్రారంభించనున్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైస్కూల్లో పారిశుద్ధ్య సమస్యలు తారాస్థాయికి చేరాయి. బాలాజీ నగర్ లో ఓవైపు కరోనా ప్రబలుతుండగా మరోవైపు స్కూల్ పిల్లలు చదువుకునే పవిత్ర ప్రాంతంలో ఎక్కడ చూసినా చేతితో నిండిపోయింది. మరుగుదొడ్లున్నా నీటి వసతి లేక కంపు కొడుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. విశాలమైన ప్రాంగణం ఉన్నా పారిశుద్ధ్యం లేక ఎటు చూసినా అంత గలీజ్గా కనిపిస్తోంది. విద్యాశాఖ అధికారులు పారిశుద్ధ్యంపై శ్రద్ధ చూపాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మీరు ఈ వీడియోని మొత్తం చూశారు కదా, ఇది ఒక చిన్న క్లిప్పింగ్ మాత్రమే. కానీ మీరు నిజంగా ఈ వీడియోలో పూర్తిగా ఏమున్నది, మన నాయకులు ఏమని చెప్పారో అని తెలుసుకోవాలంటే మీరు ఇక్కడున్న ఈ సింబల్ను క్లిక్ చేయండి. పూర్తి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది. ఎందుకనంటే ఈ వీడియో పెద్దగా ఉంది కాబట్టి మీరు అందరు కూడా చూడలేరేమో అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోను పొందుపరిచాను. ఖచ్చితంగా మీరు ఈ వీడియోను చూస్తే అసలు జరిగింది ఏంటిది, ప్రజలు ఎలాంటి సేవలు కోరుకున్నారో మీకు ప్రతి ఒక్క విషయం కూడా ఖచ్చితంగా మీకు అర్థమవుతాం.